వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బేకరీ స్టైల్ రవ్వ కేక్ తయారు చేస్తాము. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో బాంబే రవ్వ 2 కప్స్ వేసుకుందాము. 2 కప్స్ బాంబే రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. 1/4 కప్పు పౌడర్ షుగర్ వేసుకోవాలి. 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి 1/4 కప్. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన బాంబే రవ్వ ఉంది కదా, ఉప్మా రవ్వ, ఇది కూడా వేసుకోవాలి. వేసి బిస్కెట్ తోటి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ మంచిగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెడదాము. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాము. మనం వేసిన పెరుగు, మిల్క్, ఆయిల్ అంతా పీల్ చేసుకుంది. కొంచెం రవ్వ గట్టిగా అయింది కదా, ఇప్పుడు ఇంకొన్ని పాలు పోసుకొని కలుపుకుందాము. ముందు నేను 1/2 కప్ పోసిన, మనకు ఎన్ని సరిపోతే ఎన్ని చూసి పోసుకోవాలి. మరి గట్టిగా ఉండద్దు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లో 1/4 కప్పు టూటీ ఫ్రూటీ తీసుకుందాము. దీంట్లో టూటీ ఫ్రూటీలో 1 స్పూన్ మైదా వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా 1 స్పూన్ మైదా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కేక్ బ్యాటర్లో వేసుకుందాము. వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. 1 డైరెక్షన్లోనే కలపాలి. కేక్ మోల్డ్ తీసుకొని దీంట్లో ఆయిల్ పెట్టుకోవాలి. దీని చుట్టూ లోపల ఆయిల్ పెట్టేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవాలి. లేకపోతే ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని డస్ట్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే ఆయిల్ పెట్టేసి ఈ విధంగా బటర్ పేపర్ వేసుకోవాలి. అడుగుకి వేసి మళ్ళీ పైనుంచి ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం చేసిన కేక్ తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మౌల్డ్లో వేసుకుందాము. ఒకసారి కలుపుకొని మౌల్డ్లో వేసుకుందాము. వేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను బాదం, పిస్తా, కాజు, సారపలుకులు, కిస్మిస్ వేసుకుంటున్నాను చిన్నగా ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము. బేక్ చేయడానికి కడాయి కానీ గిన్నె అయినా పెట్టుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో మధ్యలో స్టాండ్ వేసుకుందాము. స్టాండ్ వేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ కేక్ మౌల్డ్ని స్టాండ్ పైన ఉంచుకుందాము. మధ్యలో పెట్టేసి మూత పెట్టేస్తాము. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేము పెట్టుకొని 35 నుంచి 45 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 45 మినిట్స్ అవుతుంది. మూత తీసి చూస్తాం. చాక్తో ఒకసారి చెక్ చేసుకుందాము. చాకుకి ఏమీ అంటట్లేదు అంటే కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మౌల్డ్ని ఇప్పుడు దీంట్లోనే ఉంచితే మాడిపోతుంది. కేక్ కింద అడుగుకి తీసేద్దాం. దీంట్లో నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ మౌల్డ్ ఇప్పుడు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకునే ముందు ఒకసారి చాకుతో చుట్టూ కదిలించాలి. విధంగా చుట్టూ కదిలించి ప్లేట్లోకి తీసుకుందాము. బేకరీ స్టైల్ రవ్వ కేక్ చాలా సూపర్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.